హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలామంది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దాన్ని బట్టే మీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యేటువంటి చాప్టర్ నేషనలిజం ఇన్ ఇండియా. సో దీంట్లోంచి మనకు తెలిసిందే ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి మ్యామ్ అని అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఎవరికైనా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ స్కోరింగ్. సో టాపర్ అయినా యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కదా. సో ఆ 8 మార్క్స్లో మీకు ఎక్కువ ఇబ్బంది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీకు తీసుకొచ్చాను. సో లెట్స్ సీ. ఓకేనా? ఆర్ యూ రెడీ? నేనైతే ఫుల్ రెడీ. సో లెట్స్ సీ. సో రైట్ ద పారాగ్రాఫ్ ఆన్ ద క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్ గురించి ఎస్ఏ రాయమని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మార్క్ గురించి. సో క్విట్ ఇండియా మూమెంట్ గురించి వీటి గురించి ఇలా ట్విస్ట్ అడిగినా కూడా ఒకే ఆన్సర్ మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, సాల్ట్ మార్చ్ సత్యాగ్రహ. సో ఇలాంటి టర్మినాలజీస్ ఉన్నప్పుడు మీకు ఎలా ట్విస్ట్ చేసినా కూడా ఆ కాన్సెప్ట్ నుంచి మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే మీరు ఆ రకంగా ఆన్సర్ రాయచ్చు. ఓకే, నెక్స్ట్ సాల్ట్ మార్చ్ వాజ్ అన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ కొలోనియలిజం. సో జస్టిఫై. సో ఇది కూడా జస్ట్ సాల్ట్ మార్చ్ గురించి రాయడం, అది ఎలా బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా వర్క్ చేసిందో రాయాలి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద impact of participating in the civil disobedience movement on the life of a woman. Next, provide brief notes on the following: Quit India, Salt March, Satyagraha and the Rowlatt Act. సో ఇవన్నీ ఒకటి ఇంకొకటి ఎలా జరిగాయి, బ్రీఫ్ నోట్స్ ఎందుకు ఆగిపోయాయి అలా మీరు వచ్చేసి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ ద మోటివేషన్, హోప్స్ అండ్ స్ట్రగల్స్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఫస్ట్ సపోర్ట్ చేసి వెనక్కి తిరిగారు, ఎందుకు ఆగాల్సి వస్తుంది, దాని యొక్క మోటివేట్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, అవన్నీ మీరు రాయొచ్చు. నెక్స్ట్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఈ రెండింటికి మోస్ట్లీ ఆన్సర్ వచ్చేసి సేమే ఉంటే సిమిలర్గా కొంచెం అటు ఇటు చేంజ్ చేసి రాయాలంతే. నెక్స్ట్ అనలైజ్ ద రీజన్ బిహైండ్ మహాత్మా గాంధీ డిసిజన్ టు విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీరు నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి ఫుల్ ఆన్ ఎస్సే రాసి సివిల్ డిసొబీడియన్ మూమెంట్ గురించి ఫుల్ ఆన్ ఎస్సే రాస్తే ఎప్పుడైతే మీకు ఆ వర్డ్స్ వస్తాయో ఈజీగా అందులోంచి పాయింట్స్ ఇక్కడ తీసుకొని మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో అలా మీరు వచ్చేసి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నటువంటి చాప్టర్స్కి ప్రిపేర్ కావాలి. ప్రతి ఒక్క సబ్ టాపిక్ తీసుకొని ఒక ఎస్సే లాగా రాసి ఆ టాపిక్ నుంచి ఎలా ట్విస్టెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా అదే కాన్సెప్ట్ రాసేస్తే ఫుల్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి పక్కా, నేను గ్యారంటీ ఇస్తాను. సో ఐ హోప్ మీ యొక్క ప్రిపరేషన్ బాగా జరుగుతుంది. దానికి నేను వచ్చేసి ఈ వీడియో చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అని చేశాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాల్సి ప్లీజ్ కామెంట్ డౌన్ అండ్ లైక్ ద సెషన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.